హాయ్ ఫ్రెండ్స్, క్రికెట్ కథలు ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ చాలా అద్భుతం అండ్ ఆల్సో వెరీ టాలెంటెడ్ పర్సన్ అయిన రోహిత్ శర్మ గురించి ఫ్రెండ్స్. ఎందుకంటే అతని గురించి గొప్పగా చెప్పుకోవాలంటే ఫస్ట్ చెప్పుకోవాల్సింది వన్డే మ్యాచెస్ గురించి ఫ్రెండ్స్. అతను వన్డేల్లో 3 డబల్ సెంచరీలు చేశాడు ఫ్రెండ్స్. నాకు తెలిసినంతవరకు ఈ రికార్డు బద్దలు కొట్టడం అనేది మ్యాక్సిమం అసాధ్యం ఫ్రెండ్స్. ఎందుకంటే టెస్ట్ మ్యాచ్లో డబల్ సెంచరీ చేయడమే కష్టం. అలాంటిది అతను వన్డే మ్యాచెస్లో 3 డబల్ సెంచరీలు చేశాడు. అందులో కూడా ఒకటి 264 పరుగులు చేశాడు ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలంటే ఫ్రెండ్స్, అతను 3 ఫార్మేట్లు టెస్టులు, వన్డేలు, 20 మ్యాచెస్లో ఆడాడు. అతను కొన్ని సంవత్సరాల నుంచి కెప్టెన్సీ కూడా చేస్తున్నాడు ఫ్రెండ్స్. అదేవిధంగా అతని కెప్టెన్సీలో 20 వరల్డ్ కప్ కూడా ఇండియా గెలిచింది ఫ్రెండ్స్. అదేవిధంగా వన్డే వరల్డ్ కప్లో కూడా ఒకసారి ఫైనల్కి వచ్చింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అతని రికార్డులు ఎలా ఉన్నాయి అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. మొదటిగా వచ్చేసి టెస్టులు చూద్దాం ఫ్రెండ్స్. అతను మొత్తం 67 మ్యాచెస్ ఆడాడు. అందులో 4301 పరుగు చేశాడు ఫ్రెండ్స్. 212 హయ్యెస్ట్ స్కోర్. అందులో 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇక వన్డేస్ విషయానికి వస్తే అతను 265 వన్డేస్ ఆడాడు ఇప్పటి వరకు. అందులో 10,866 పరుగులు చేశాడు. 264 పరుగులు హయ్యెస్ట్, 31 సెంచరీలు, 57 హాఫ్ సెంచరీలు చేశాడు ఫ్రెండ్స్. అదేవిధంగా 20 మ్యాచెస్ చూసుకుంటే అతను మొత్తం ఇప్పటి వరకు 159 20 మ్యాచెస్ ఆడాడు. అందులో 4,231 పరుగులు చేశాడు ఫ్రెండ్స్. అందులో 121 రన్ హయ్యెస్ట్. అతను వచ్చేసి 5 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇక ఐపీఎల్కి వచ్చేసి ఐపీఎల్లో అతను ఎక్కువ పర్సెంట్ ముంబై ఇండియన్స్కి ఆడాడు ఫ్రెండ్స్. అందులో ఇప్పటి వరకు అతను చాలా సంవత్సరాల నుంచి కెప్టెన్స్ కూడా చేశాడు. అదేవిధంగా అతను ముంబై ఇండియన్స్ తరపున 5 సార్లు కెప్టెన్గా ఉండి టైటిల్ అందుకున్నాడు ఫ్రెండ్స్. ఇది చాలా గొప్ప విషయమని చెప్పాలి. ఎందుకంటే 5 సార్లు కెప్టెన్గా టైటిల్ అందుకోవటం అంటే ఐపీఎల్ తరపున మామూలు విషయం కాదు. అతని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. ఐపీఎల్లో వచ్చేసి మొత్తం 257 మ్యాచెస్ ఆడాడు ఫ్రెండ్స్. అందులో 6,628 పరుగులు చేశాడు ఇప్పటి వరకు. 109 పరుగులు హయ్యెస్ట్. అందులో 2 సెంచరీలు, 43 హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఫ్రెండ్స్. రోహిత్ శర్మ గురించి గొప్పగా చెప్పుకోవాలంటే కెప్టెన్సీ గురించి కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అతను చాలా టైటిల్ గెలిచాడనే చెప్పొచ్చు. ఎక్కువ శాతం అతని హైలైట్స్ వచ్చేసి డబల్ సెంచరీలు ఫ్రెండ్స్. వన్డేల్లో 3 డబల్ సెంచరీలు చేయడం మామూలు విషయం కాదు. ఇంకొక విషయం ఏంటంటే ఐపీఎల్ కెప్టెన్సీలో 5 టైటిల్ గెలిచాడు. అది కూడా చాలా గొప్ప విషయం ఫ్రెండ్స్. రోహిత్ శర్మ లాంటి అద్భుతమైన టాలెంటెడ్ క్రికెటర్. అతను అంటే స్థిరత్వం కంటే కూడా చాలా టాలెంట్ గురించి మనం చెప్పుకోవాలి. అతను చాలా టాలెంటెడ్ పర్సన్. ఎందుకంటే అతని యొక్క గణాంకాలే మనకు అతని గురించి చెప్తున్నాయి ఫ్రెండ్స్. దాదాపు ఇప్పటికి 38 సంవత్సరాల వయసున్న రోహిత్ శర్మ ఇంకెన్ని సంవత్సరాలు క్రికెట్ ఆడతాడనేది, ఇంకెన్ని రికార్డులు నెలకొల్పుతాడనేది మనం చూడాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.